హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటక్క ఎక్కడో వెళ్తూ గుడ్ మార్నింగ్ అంటారా? అవునండి, సంక్రాంతికి ధర్మవరం వెళ్ళా కదా, అక్కడ వీడియో అనమాట. చోడమ్మ అమ్మవారి టెంపుల్. చోడమ్మ అమ్మవారికి జ్యోతులు జరుగుతాయి సంక్రాంతి అప్పుడు. అంటే 3 yearsకి ఒకసారి జరుగుతాయి అన్నమాట. అందుకని వెళ్ళాను. నిజంగా ఎంత బాగున్నాయో డెకరేషన్స్. పిల్లలు ఉదయం చూడలేరని చూపిద్దామని మా అన్న పిలుచుకెళ్ళాడనమాట. నైటు అమ్మవారి టెంపుల్ దగ్గర ఎలా డెకరేషన్స్ చేశారో చూపిస్తాను నేను. నిజంగా చాలా బాగున్నాయి. 3 yearsకి ఒకసారి చోడమ్మ అమ్మవారివి జ్యోతులు జరుగుతాయి. నైట్ అంతా అందరు మేల్కొనే ఉంటారు. జ్యోతులు తెల్లవారుజామున 3 నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. జ్యోతులు అంటే పిండి, అంటే వాళ్ళు నిష్టగా ఉండి పిండితో దీపాలు చేసి పెద్దగా తల మీద పెట్టుకొని కోలాటంలాగా అంటే డ్యాన్స్ చేస్తారు. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. చూడండి, మేము ఇంకా నైట్ వెళ్తున్నాము. ఇవి చోడమ్మ వారు టెంపుల్ అనమాట. ధర్మవరంలో ఎంటర్ అయితేనే ఇక్కడ చోడమ్మ అమ్మవారు టెంపుల్ వస్తుంది. ఇక్కడ స్టాపింగ్ కూడా ఉంటుంది బస్ మామూలుగా. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా. ఇలా చాలా పెద్ద పెద్దగా అసలు డెకరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది చోడమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. నైట్ ఇది లోపల ఉన్నారు వాళ్ళంతా, అంటే పూజకు అరేంజ్ చేసుకుంటున్నట్లున్నారు మరి. ఇంకా ఇక్కడైతే మేము ఊకే ఇలా వచ్చి వీడియోస్ తీసుకొని వెళ్ళాము. మళ్ళీ తెల్లవారుజామున వద్దాము అనుకొని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కలర్స్ కూడా అమ్ముతున్నారు. కలర్స్ అయితే 15 రూపీస్ అంట కిలో. ప్యాకెట్స్ కట్టారు. నిజంగా చాలా మేలు అనిపించింది. అన్నీ ఒక్కొక్క కలర్ తీసుకొని పెట్టుకుంటే 1 year అంతా వస్తాయేమో అనిపించింది. ఇక్కడైతే మాకు ఒక గ్లాస్ 15 రూపీస్ ఇస్తారు కర్నూలులో. చూడండి అసలు ఈసారి చాలా తక్కువ రేట్కి అమ్మారు. కలర్స్ అయితే 15 రూపీస్ కిలో అనమాట. ప్యాకెట్స్ కిలో కట్టేశారు కలర్స్ అన్నీ. చూడండి ఇంత నైట్ కూడా ఎంత బాగా తీసుకుంటున్నారు. చాలా నైట్ అయింది. ఇంక ఇక్కడ చూపించుకొని మళ్ళీ మా అన్న వేరే చోటికి పిలుచుకువెళ్ళాడు అనమాట. నాకైతే భలే మంచిగా అనిపించింది. మా వదిన కూడా ముందు రోజు తీసుకొచ్చింది అనమాట కలర్స్. కొన్ని ఉన్నింటే దానికి కొన్ని తీసుకొచ్చింది. ఇది ధర్మవరంలో కదిరిగేట్ అనమాట. కదిరిగేట్ అంటే కొంచెం ధర్మవరం ఎంటర్ అయిన తర్వాత వస్తుంది. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ ఉంది. చూడండి ఎలా అలంకారాలు ఉన్నాయి అమ్మవారివి. ఒక్కో అలంకారం అనమాట. ఇలా డెకరేషన్ చేశారు. చాలా రియల్గా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మా పిల్లలకైతే నిజంగా అంత బాగా నచ్చింది. చూడండి ఎంత నైట్ అయినా కూడా అందరు ఎలా మేల్కొన్నారో. ఎందుకంటే నైట్ జ్యోతులు జరుగుతాయి అనమాట. ఎవ్వరు పండుకోరు, ఎక్కువగా మేల్కొనే ఉంటారు. దాదాపుగా జ్యోతులు చూడడానికి అమ్మవారు వస్తారనమాట. అమ్మవారు కూడా వస్తారు. వెహికల్స్లో ఇట్లా వస్తూ ఉంటారు అనమాట. జ్యోతులు తీసుకొని వెళ్తుంటారు. అందుకే ఎవరు పండుకోరు. అమ్మవారు వచ్చినప్పుడు టెంకాయ కొట్టడానికి మేల్కొని ఉంటారనమాట. చూడండి ఊరంతా ఎలా చేశారో డెకరేషన్స్ అయితే. ఫుల్గా ధర్మవరంలో ఎక్కువగా ఇట్లా చూడండి ఫ్లెక్సీలు మొత్తం ఊరు నిండా ఫ్లెక్సీలే. ఎక్కువగా డెకరేషన్ చేసి ఊరంతా పండగ, ప్రతి ఇంటికి బంధువులు వచ్చి మంచిగా చేసుకునే పండగ అంటే జ్యోతులు అనమాట, అమ్మవారి జ్యోతులు. ఇది అంజుమాన్ సర్కిల్ అంటారు ధర్మవరంలో. చూడండి నైట్ కూడా షాప్స్ ఉన్నాయి. మేము ఇంకా ముందు వద్దాం అనుకున్నాం, కానీ మా అన్న అసలు చూడటానికి ఉండదు, నేను నిదానంగా తీసుకెళ్తా అని చెప్పాడు. నైట్ అన్ని పనులు చేసుకొని ముగ్గులు వేసేసి అంతా అయిపోయినాక వచ్చినామన్నమాట. పిల్లలు ఇంకా అప్పటికి ఇంకా మేల్కొనే ఉన్నారనమాట. ఏం ముగ్గేస్తానో నేను, వాళ్ళ అత్త ఏం ముగ్గేస్తుందని చూసుకుంటా ఆడుకుంటా బాగా మేల్కున్నారనమాట అందరూ. ఇంకా ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే దుర్గమ్మ అమ్మవారు ఇంకా పెద్ద టెంపుల్ అనమాట అంజుమాన్ సర్కిల్లో. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ అండి దుర్గమ్మ అమ్మవారిది. చూసారా అంత పెద్దగా ఉంటుంది టెంపుల్ కూడా. ఎంత పెద్దగా చేశారు చూడండి డెకరేషన్ అయితే, ఎంత మంచిగా అనిపించిందో. ఇది హైలైట్ అనమాట ఈ ఊర్లో. ఫుల్ డెకరేషన్లో ఇదే హైలైట్ డెకరేషన్. అంత బాగుండింది నిజంగా చూడటానికి. అంత మంచిగా కలర్ఫుల్గా ఉండిందనమాట. ఇంకా నేను మా చిన్ను వచ్చాము, దిగామన్నమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం రానా అంటే చిన్ను నేను వచ్చామన్నమాట. ఇంకా దిగి దగ్గరకు వచ్చి చూసేసి వెళ్ళామన్నమాట. మా నిరాలు అప్పుడే ఇంకా నిద్ర వస్తున్నట్టుంది, చాలా లేట్ అయింది. బాగా ఆడుకుంటూనే ఉన్నారు కదా ఇంకా వాళ్ళు. చూడండి ఎంత బాగున్నారు కదా అమ్మవార్లు అయితే. నాకైతే భలే నచ్చింది ఇక్కడ. అందుకే దిగి వీడియో చూశానమాట. అందుకే అక్కడ వచ్చి చాలామంది ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు. ఇది టెంపుల్కి ఆర్చ్ అనమాట.
బయట నుండి తీసాము. ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. అంటే ఉదయం తెల్లవారుజాము నుండి షాప్స్ పెడతారనమాట. అగ్నిగుండం కూడా ఉంటుందండి అక్కడ టెంపుల్ దగ్గర. కొంతమంది అమ్మవారిని మొక్కుకొని అగ్నిగుండంలో కూడా నడుస్తారనమాట. అక్కడ మొత్తం ఇంకా చాలా పెద్దగా అందరు జ్యోతులు తీసుకొని వచ్చి అక్కడ పూజలు చేస్తూ అంటే కోలాటం కాదు కానీ అది చేస్తారనమాట. చూపిస్తా, అది వీడియో కూడా మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది. రేపు పెడతాను ఆ వీడియో అయితే మాత్రం. ఇంకా మా ఇంటికి వచ్చేసామండి. ఇంటి దగ్గరికి వచ్చేసామంటే మా ఏరియా ఇది. చూడండి, ఇంటి దగ్గర అమ్మవారు చోడమ్మ అమ్మవారు ఉన్నారు. 2 టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి చోడమ్మ అమ్మవారి టెంపుల్లో ఖచ్చితంగా జ్యోతులు ఉంటారనమాట. కొంతమంది ఇంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళే మోస్తారనమాట.